2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామాంజనేయులు పులపర్తికు 90,772 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు 77,046 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామాంజనేయులు పులపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్పై 13,726 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కు 70,642 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్కు 62,285 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామాంజనేయులు పులపర్తికు 54,037 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్పై 8,357 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.